మన సమాజంలో ఎందరో ఏ రకమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఆశించకుండా, ఏమీ కోరకుండా 10 మందికి మేలు చేయడం కోసం తపన పడేవాళ్ళు మన అదృష్టం కొద్దీ చాలా మంది ఉన్నారు. ఉదాహరణకి అమ్మ హెల్పింగ్ హార్ట్స్ అనేటువంటి సంస్థ పేరుతో ఇతర స్వచ్ఛంద సంస్థలు అనకాపల్లి, విశాఖపట్నం ప్రాంతాల్లో అందరూ కలిసి వినోద్ బాలు గారు అలాంటి వారి నాయకత్వంలో 1000 రక్తదాన శిబిరాలు చేశారని చెప్పంటే గొప్ప విషయం. 1000 రక్తదానాలే గొప్ప విషయం. అలాంటిది 1000 శిబిరాలు జరుగుతున్నాయని చెప్పంటే ఒక అద్భుతమైన విషయం. మన అదృష్టం కొద్దీ ఆధునిక యుగంలో 20వ శతాబ్దం నుంచి ఈ రక్తాలను గురించి అవగాహన ఎప్పుడైతే పెరిగిందో, రక్త గ్రూపులను గురించి ల్యాండ్స్ కింద అని ఆయన ఈ బ్లడ్ గ్రూప్స్ మనకి అర్థమయ్యే చెప్పారు. అప్పటిదాకా బ్లడ్ ట్రాన్స్ఫర్ చేసినా కూడా చాలా మంది చచ్చిపోయేవారు. ఎప్పుడైతే అవగాహన పెరిగి శాస్త్రీయ పరిజ్ఞానం వచ్చిందో చాలా సందర్భాల్లో రక్తం ప్రాణాలను కాపాడగలదు. అయితే రక్తం ఇవ్వడం కావచ్చు, ప్లాస్మాగా ఇవ్వడం కావచ్చు, లేకపోతే రక్తంలో ఉన్న కొన్ని కణాల అవసరాన్ని బట్టి ఇవ్వడం కావచ్చు, ప్లేట్లెట్స్ కానీ మరొకటి కానీ, డెంగ్యూ ఫీవర్ లాంటి వాటికి మనం ప్రాణాలను కాపాడవచ్చు. మన అదృష్టం కొద్దీ ఈ దాతలకు పెద్ద నష్టమేం లేదు. మరి రక్తం చాలా వేగంగా తిరిగి వచ్చేస్తుంది మన శరీరంలో. మన శరీరం రక్తాన్ని పుట్టిస్తుంది, రక్తకణాలను పుట్టిస్తుంది. కాబట్టి మనకి ఏమీ నష్టం లేకుండా పూర్ణారోగ్యం ఉన్నవాళ్ళు, సరైన వయసులో ఉన్నవాళ్ళు వేలాది మందిని ప్రాణాలను కాపాడవచ్చు. ఆ ప్రయత్నాన్ని చేస్తున్నటువంటి అమ్మ హెల్పింగ్ హార్ట్స్ని అలాగే ఇతర స్వచ్ఛంద సంస్థల్ని వెనకాల నాయకత్వాన్ని ఇస్తున్నటువంటి వినోద్ గారిని, మిత్రులని మనసారా అభినందిస్తున్నాను. మనందరం తలుచుకున్నట్టయితే ఏదో చిన్న అంశంలో రక్తదానం కావచ్చు, ఇతర అవయవదానాలు కావచ్చు, మనం మరణానంతరం, లేకపోతే పిల్లల విద్య కోసం కానీ, లేదా కుటుంబాల ఆరోగ్యం కోసం కానీ చేతనానికి ఎక్కడికక్కడ సాయం చేయడం కావచ్చు, మరి మొక్కలు నాటడం కావచ్చు, ఏదో రకంగా సామూహిక జీవనాన్ని మనం బాగు చేయవచ్చు. దాన్నే అమ్మ హెల్పింగ్ హార్ట్స్ చేస్తున్నారు. వారిని మనసారా అభినందిస్తూ యువతలందరినీ కోరుతున్నాము. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్పంచుకోండి, తృప్తిని పొందండి, జీవితంలో ఒక సాఫల్యం, మంచి పని సాధించిన నమ్మకాన్ని పొందండి. ఎందుకంటే వ్యక్తి సుఖం, సమాజ హితం రెండూ కలవాలి. మీరందరూ ఎదగాలి, గర్వంగా తలెత్తుకుని ఎదగాలి. కానీ సమాజం అధ్వానంగా ఉంటే వ్యక్తులు ఎదిగిన ఉపయోగం లేదు. వ్యక్తి ఎదుగుదల, సమాజం ఔన్నత్యం రెంటిని కాపాడుకుంటేనే ఈ దేశ భవిష్యత్తును కాపాడగలం, యువత భవిష్యత్తును కాపాడగలం. ఆ ప్రయత్నం చేస్తున్న ఈ సంస్థలను మనసారా అభినందిస్తూ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ 1000వ శిబిరం నిర్వహిస్తున్నారు. ఇందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను.